అపోలో హాస్పిటల్స్ కాకినాడలో అరుదైన చికిత్స విజయవంతంగా నిర్వహించామని యూనిట్ హెడ్ ఐవి రమణ వెల్లడించారు. పేషెంట్ పరిస్థితి, ఆపరేషన్ చేసిన విధానాన్ని, వివరాలను ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమణ విలేకరులకు వివరించారు. అత్యంత ప్రమాదకర టాగీ అనే శస్త్రచికిత్సను కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్య బృందం డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ సంజీవ్ కిషన్, డాక్టర్ నాగేశ్వరరావు 9 మంది బృందంతో కలిసి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ శస్త్రచికిత్సను 74 సంవత్సరాల వయసు గల పేషెంట్ సేనాపతి రాఘవులు పిఠాపురం మండలానికి సంబంధించిన వ్యక్తి టాగీ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, గుండెకు సంబంధించిన సమస్య కావడం, మొదటిసారి ఈయనకు బైపాస్ సర్జరీ కూడా జరగడంతో ప్రమాదకర పరిస్థితిలో సుమారు 3 గంటలకు పైగా సమయం తీసుకొని ఈ చికిత్స చేయడం జరిగిందన్నారు. జరగదు అనుకునేటువంటి ఒక ప్రొసీజర్, కార్డియాక్ ప్రొసీజర్ మనం అపోలో హాస్పిటల్లో మనం చేయడం జరిగిందండి. ఇక్కడ ఫస్ట్ టైం ఇలాంటి ప్రొసీజర్ చేయడం ఇక్కడ వెరీ హై అండ్ ప్రొసీజర్ అంటాం అన్నమాట. ఓ స్టంట్ వేద్దాం అని ఇంకా ప్రొసీజర్ చేస్తే ఒక రోజు ముందు జాయిన్ అవ్వండి, ఆ వ్యాధి చేసి మన్నాడు పొద్దున అలాగే ఓకే చేసి ఇండస్ట్రీలో తీసుకెళ్ళి ఇంకా నలుగురికో ముగ్గురికో ఆ స్టంట్ చేసాను. ఆయా ఇప్పుడు 2012లో అంటే మహేష్ గారి దగ్గరికి కొద్దిగా అబ్బాయి నాకు కాస్త నడుస్తుంటే వాకింగ్ చేసేటప్పుడు కొంచెం చెమటలో ఒక 2 days బ్యాక్ ఏంటంటే టావీ అనే ప్రొసీజర్ చేసాం మేము. యాక్చువల్గా ఇది ఏంటంటే మన హార్ట్లో ఉండే వాల్వ్ కాబట్టి ఉంటుంది, అది బాగా మూసుకుపోయింది. దీనిలో బాగా మూసుకుపోయినప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే బైపాస్ లాగా ఓపెన్ చేసి ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ చేస్తాం. కానీ ఈయన ఏజ్ కూడా 74 years 75 years ఉంది. ఈయన ఏజ్ హై చాలా ఎక్కువ ఉన్నది ఏజ్ ఈయనకి. దాంతోపాటు ఈయనకి ఆల్రెడీ ఒకసారి బైపాస్ కూడా చేశారండి. బైపాస్ చేశారు, దాంతో ఒకసారి ఆ బైపాస్ మూసుకుంటే ఒకసారి స్టెంటింగ్ కూడా చేశారు. సో ఈయన్ని మళ్ళా ఓపెన్ చేసి చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న ప్రొసీజర్. దాంతో కూడా ఈయన హార్ట్ పంపింగ్ కూడా కొంచెం తగ్గింది. సో ఈ అన్నింటి మధ్యన ఇలాంటి వాళ్ళకి ఎవరైతే సర్జికల్ రిస్క్ బాగా ఎక్కువ ఉంటుందో, ఎవరిలో అయితే వయసు బాగా ఎక్కువ ఉంటుందో, హూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ, అలాంటి వాళ్ళు ఈ ప్రొసీజర్ చేస్తాం. ఇదేంటి ఓపెన్ చేయకుండా జస్ట్ మన తొడ నుంచి ఫెమరల్ ఆర్టరీ అని ఉంటుంది, దాని ద్వారా వెళ్ళి ఈ వాల్వ్ని ఓపెన్ చేసి అక్కడ ఇది ప్లేస్ చేస్తామండి. ఇది యాక్చువల్గా 2002 నుంచే ఇది వచ్చిందండి. ఓవరాల్గా చూస్తే ఒక 3.5 lakh ప్రొసీజర్స్ జరిగినాయి వరల్డ్ వైడ్. మన ఇండియాలో అరౌండ్ 10,000, మన స్టేట్ ఆంధ్ర తెలంగాణలో కలిపి అరౌండ్ 300 per year, 300 less than 300 per year జరుగుతున్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ అన్ని జరిగాయి హైదరాబాద్లోనే జరుగుతుంది. అండ్ వెరీ ఫ్యూ ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు జనరల్గా, ఎందుకంటే ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న ప్రొసీజర్, అలాగే కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఇది ఉంటుంది. వీ కెన్ డూ ఇట్ ఆర్ ఏ నామినల్ వే. ఇప్పుడు దాంట్లో కూడా చాలా వేరియంట్స్ వచ్చేసాయండి. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అది కూడా మనం ఇదిగా చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి చేయించుకుంటున్నారు. ఇక్కడ మన ఆంధ్రాలో అది చాలా తక్కువగా చేస్తున్నారు. అండ్ కాకినాడలో అది ఇదే ఫస్ట్ టైం ఈ ప్రొసీజర్ చేసింది. ప్రొసీజర్ చేసేటప్పుడు హై రిస్క్, మోర్టాలిటీ రిస్క్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. అయినా సరే వీ హ్యావ్ డన్ ఇట్ సక్సెస్ఫుల్లీ విత్ అవర్ టీమ్. నేను, సాజిద్ కిషన్ గారు, మా కార్డియాక్ కెమిస్ట్ టీమ్, సపోర్ట్ ఫ్రమ్ హైదరాబాద్, ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ మేమంతా కలిసి ఈ ప్రొసీజర్ చాలా సక్సెస్ఫుల్గా చేసాం. పేషెంట్ కూడా చాలా బాగున్నారండి. వచ్చినప్పుడు ప్రెషర్ బాగా ఎక్కువ ఉండే, హార్ట్లో ప్రెషర్ అరౌండ్ 70 దాకా ఉండేది. చేసిన తర్వాత అది నార్మల్గా 12కి వచ్చేసింది. 12 to 15 లోపు, అంటే నార్మల్ వాల్వ్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్ టు నార్మల్ వాల్వ్కి ప్రొసీజర్ తీసుకొచ్చేసాము. అండ్ దీంతో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా బాగానే ఉంటుంది. మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జనరల్గా ఎవరికన్నా 5 yearsకి చూస్తాము. 5 yearsకి టావీతో కూడా ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏవిఆర్ అంటే అయోటిక్ వాల్వ్ సర్జికల్గా రీప్లేస్ చేస్తే ఎంత బెనిఫిషియల్గా ఉంటుంది, ఇది కూడా అంతే బెనిఫిషియల్గా ఇంచుమించు ఉంటుందండి.